ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రంలో మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ అభినవ కృష్ణ దేవరాయ అనే బిరుదును ప్రదానం చేశారు. కర్ణాటక రాష్ట్రం ఉడుపి శ్రీకృష్ణ మఠంలో నెల రోజులుగా జరుగుతున్న లక్షకంఠ గీతాగాన కార్యక్రమం ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కొంతమంది యూరోపియన్లు భారతీయులను బ్రెయిన్ వాష్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారని, మన దేశ సంస్కృతిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. మన వేదాల్లో భగవద్గీతలో పాతుకుపోయిన సనాతన ధర్మానికి ఉన్న శక్తి అదేనని, నా స్థైర్యానికి స్ఫూర్తి భగవద్గీతేనని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్నికలకు ముందు కురుక్షేత్రంలో అర్జునుడిలాగే తనకు చాలా సందేహాలు వచ్చాయని, అప్పుడు భగవద్గీతను స్మరించుకొని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావించి 21 స్థానాల్లోనే పోటీ చేసినట్లుగా చెప్పారు. భారతదేశ ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఉడిపి లాంటి పవిత్ర భూమిలో ఉండటం తనకు చాలా ఇష్టమని, ఇక్కడ శ్రీకృష్ణుడు శాశ్వత కృపతో, హనుమంతుడు శాశ్వత సంరక్షకుడిగా ఉంటారన్నారు. గో సంరక్షణ భారతీయ సంప్రదాయంలో భాగమని, తాను 60 ఆవులతో గోశాలను నిర్వహిస్తున్నానని పవన్ చెప్పారు. నేటి తరం యువత ఓదార్పు, ఆత్మవిశ్వాసం కోసం భగవద్గీతను దగ్గర ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. శంకర, రామానుజాచార్య, బసవన్న, మధ్వాచార్యుల చరిత్రను ఆంధ్రప్రదేశ్లోని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ పవన్ కళ్యాణ్ ను కోరారు. పవన్ కళ్యాణ్ తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు ఆనంద సాయి కూడా ఉడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు.